యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన వారు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు కీర్తిశేషులు కటికల ఇమ్మానుయేలు గారి జ్ఞాపకార్థం 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం ప్రవేశించిన సందర్భంగా భార్య శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు బావమర్దులు చిరుగుడి బ్రదర్స్ సహకారం ఇస్తున్నారు. ఇమ్మానుయేలు గారి కుటుంబానికి, సహోదరి విజయలక్ష్మి గారికి, వారి కుటుంబీకులకు ఆదరణ కలగాలని ప్రార్థిద్దాం. అలాగే నా సహోదరుడు కీర్తిశేషులు కారుపాటి సుధాకర్ గారు 2007వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. ఈ దినానికి 6 సంవత్సరాలు ప్రభు మా కుటుంబాన్ని ఆదరించినందున దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా తల్లిదండ్రులు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు, సరోజిని గారు, యేసే పరిష్కారం ప్రొడ్యూసర్స్, వీరు ఈ ఎపిసోడ్కు సహకారాన్ని దినం అందజేస్తున్నారు. మా కుటుంబ ఆదరణ కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాను. ఇమ్మానుయేలు గారి కుటుంబం, విజయలక్ష్మి గారి కొరకు, వారి కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబానికి ఆదరణ దయచేయండి. అలాగే మా కుటుంబంలో మా సహోదరుణ్ణి మీ సన్నిధికి తీసుకుని 6 సంవత్సరాలు మీరు కాపాడారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీ లేఖనాల్లో ఉన్న విశ్వాస ప్రమాణాన్ని బట్టి మీ కృతజ్ఞతలు, నిరీక్షణను బట్టి వందనాలు. మీరు తిరిగి ఈ లోకానికి రాకడలో వస్తున్నప్పుడు మీ యందుండి మృతులైన వారిని వెంటబెట్టుకుని వస్తారనే నిరీక్షణతో మేము జీవిస్తున్నాం. ఆదరణ దయచేయండి. వృద్ధాప్యలో ఉన్న మా తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మీ నామంలో మాకున్న నిరీక్షణ కొనసాగించుటకు మాకు కృపనివ్వండి. విజయలక్ష్మి సహోదరిని ఆదరించమని మరోసారి ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యెహోవా, మేము మా చెవులతో వినినది అంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. గత రాత్రి ఈ వచనం ధ్యానిస్తూ మనం వాక్యాన్ని నిలుపుదల చేశాం. నీ వంటి వాడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ మాట దావీదు చెప్పాడు క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడు. దానియేలు గ్రంథం మీరు చూస్తే, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు చాలా తేటగా చెబుతున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు.
ఈయన తప్ప మరి ఏ దేవుడును లేడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు మాట్లాడుతూ, షద్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని దావీదు అంటుంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడని చెప్పి నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి అంటున్నాడు. అలాగే నిర్గమకాండంలో చూస్తే ఇశ్రాయేలీయుల దేవుడు మనతో పోరాడుతూ ఉన్నాడు, మనము పారిపోదము రండి అని అంటున్నాడు ఫరో సేనలు. యెహోషువ గ్రంథానికి వచ్చేటప్పటికి రాహాబు అనేటువంటి వేశ్య చెబుతోంది, మీ దేవుడు మీ కొరకు చేసిన కార్యాలు విన్న మా గుండెలు నీరైపోయాయి, ఆయనే దేవుడు అంటోంది. యోబు చెబుతాడు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి, వినికిడి చేత వింటిని గాని ఇప్పుడు కనులారా నిన్ను చూస్తున్నాను, నీవే దేవుడు అని చెప్పాడు. కనుక దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఒక ఎక్స్పీరియన్స్లో చెప్పాలి, నాట్ ఫ్రమ్ ద బుక్కిష్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఏవేవో రకాలైనటువంటి సమాచారం ద్వారా కాదు, ఫ్రమ్ యువర్ డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయాంతరంగాలలో నుండి నువ్వు చెప్పాలి, నీవే దేవుడవు, ఏ దేవుడును లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, మిత్రులారా, సహోదరులారా, ఆయన దేవుడని ఎప్పుడు చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడైన తరువాత ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చారు. ఒక దినాన శిష్యులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తోమా గారు అక్కడ లేడు. తోమా కొరకు ప్రభు ప్రత్యక్షమయ్యి, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, నీ చేతులు చాచు, చూడు, నా చేతులలో నీ వేలు పెట్టి తాకి చూడు, గాయాలలో చేయి పెట్టి చూడు, నేనే ఆయన్ని అని చెప్పినప్పుడు, నా దేవా, నా ప్రభువా అని అన్నాడు. అంతకుముందు వారి గాయాలలో చేతులు పెడితే కానీ నేను నమ్మను అన్నవాడు ప్రభు ప్రత్యక్షతలో చెబుతున్నాడు, నా దేవా, నా ప్రభువా అన్నాడు. నా దేవా అని పిలిచినప్పుడు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ జీసస్ అనేది అతను ప్రకటన చేస్తున్నాడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, ఇండివిజువల్ వన్, వేరు చేయలేనటువంటి వాడు. అటువంటి వాడు మరొకడు లేడు. అద్వితీయుడు అంటే ఇంకొకడు అలాంటి వాడు లేడు అని అర్థం. ఆ ద్వితీయుడు, ద్వితీయుడు అంటే రెండో వాడు, ఆ అంటే లేడు అని, అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు. అలాంటి వాడు లేడు, ఆయన ఒక్కడే ఉన్నవాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో మోషే దేవుని పేరు అడుగుతాడు, దేవా నీ పేరేంటి? దానికి ప్రభు చెప్పిన జవాబు ఏమిటంటే, నేను అనువాడును ఉన్నవాడును.
ఐఆమ్ హూ ఐఆమ్, నేనే, వేరొకడు లేడు, నేనే. యేసుక్రీస్తు ప్రభు నేనే అనే పదం సువార్తలో 12 సార్లు చెప్పాడు. అందులో 7 ప్రముఖమైన 7 ఐఆమ్స్ అంటారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం, పునరుద్ధానం జీవం నేనే అనే పదం ఆయన వినియోగించిన ప్రతిసారి కూడా ఆయన దేవుడు అనేది రుజువైంది. కనుక ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏథెన్స్కు పౌలు గారు వెళ్ళిన సందర్భం అపోస్తుల కార్యాలు 17-18 అధ్యాయాలు రాస్తాడు. చాలా విగ్రహాల మధ్య ఒక విగ్రహం పేరున తెలియబడని దేవుడు అని రాశారు. అంటే స్పేర్ గాడ్ అని కాదు, అక్కడ తెలియబడని దేవుడు కూడా ఉన్నాడు. మనుషులు కవీశ్వరులు ఆ దినాల్లో జ్ఞానులైనటువంటి వారు దేవుని గురించి పరిశీలన చేసినప్పుడు దేవుని శక్తిని గుర్తించిన వారు ఆయన యేసుక్రీస్తు అని తెలియని కాలంలో తెలియబడని దేవుడు అని రాశాడు. ఆ తెలియబడని దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తున్నప్పుడు చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయాల్లో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతోంది. నేను సంచరించి చూస్తుండగా మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం కనపడింది. దాని మీద తెలియబడని దేవునికి అని రాసి ఉన్నది. కాబట్టి తెలియక దేనియందు మీరు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తూ ఉన్నాను. ఎవరి దేవుడు? జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువునందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. ఇలా క్రిందకు వస్తూ చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు ఆ దేవుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఇది ఒకసారి ఆలోచన చేయండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఎందుకు అంత ప్రత్యేకత ఉంది ఇశ్రాయేలీయుల కంటే? దే వర్ చూజన్ బై గాడ్. దేవుని చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం కనుక వారు ప్రత్యేకించబడిన జనాంగం. అలాంటి జనాంగం ఏది? లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. ఎందుకని? వారు ప్రత్యేకితులు. వారి ఆహారం వేరు, వారి అలవాట్లు వేరు, వారి మత విశ్వాసాలు వేరు, వారి నిరీక్షణ వేరు, వారి యొక్క జీవిత శైలే వేరు. వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి ప్రవక్తలు ఉన్నారు, వారికి మందిరం ఉంది, వారికి దేవుని మందస్సం ద్వారా దేవుని సన్నిధి ఉంది. అలాంటి జనం ఎక్కడున్నారు? అంత జ్ఞానం గలవని వారు ఎక్కడున్నారు? అంత బలాఢ్యులైన వారు ఎక్కడున్నారు? కనుక ఇక్కడ దేవుణ్ణి యూనిక్గా చెబుతున్నాడు, ఆ ప్రజలను కూడా యూనిక్గా చూపిస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి ప్రజలు, జనాంగముగా చూపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా, నీ వంటి జనులు మరొకరు లేరు అని సంఘాన్ని గురించి ప్రభువు చెబుతున్న మాట మనం గుర్తెరుగుదాం. మనం దేవుని దృష్టిలో అల్టిమేట్, ఉన్నతమైన వారు, చాలా ప్రయరైజ్డ్ పీపుల్. మనం సంఘం సమాజంలో చాలా ఉత్కృష్ట స్థానంలో దేవుడు ఇచ్చాడు. ఇక దీనిని పోలిన వారు లేరు. దీనిని పోలినటువంటి వాడు లేడు. అందుకనే భక్తుడు సొలొమోను గారు పరమగీతాల్లో రాస్తాడు. పరమగీతాల్లో వర్ణన రాస్తూ వచ్చాడు. అసలు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతను గురించి రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు?
సంఘానికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పది. ఈమె ఎవరు? ఒక ప్రక్కన ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేసి జయించిన అనుభవం, ఒక ప్రక్కన ఆధ్యాత్మిక అందాన్ని కలిగిన స్థితి, నిపుణతలు కలిగినటువంటి పరిస్థితి. కనుక దేవునికి మెచ్చినటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది అయిన సంఘం, పాత నిబంధనలో ఒక చూజన్ పీపుల్గా ఉన్న ఇజ్రాయేలు జనాంగం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మన సంఘం, ఈ రెండింటిని మించింది ఏముంది లోకంలో అన్నాడు. సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలబడనేరో అని చెబుతాడు. మరణము యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయంటాడు. చూడండి, సంఘానికి ఉన్న ఆధిక్యత చాలా ఉన్నతమైనది. చూడండి, 21వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ దావీదు. నాకు నచ్చింది ఇది, వివరిస్తాను చూడండి. ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై నీవు బయలుదేరి వచ్చితివి. ఇక్కడ ప్రమేయం, మానవ ప్రమేయం, దైవ ప్రమేయం, ఈ రెండు పదాలు మీకు అర్థం కావాలి. మనుషులు కోరితే వచ్చాడా? మనుషుల యొక్క అభ్యర్థన మీద వచ్చాడా? లేక తానే తనంతట తాను బయలుదేరి వచ్చాడా దేవుడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. దైవ ప్రణాళికలో దేవుడు తన కొరకు ప్రజలను తన నిమిత్తం తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తాను నిర్మాణం చేసుకున్నాడు అని చదివాం. కనుక అదే ఎఫెసీ 1లో చెప్పిన ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఉందే, దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎక్కడ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ఎక్కడ దావీదు యొక్క మాటలు? నీవు 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 అదే పదం మాట్లాడుతున్నాడు. నీవు విమోచించావు నీ జనులు, నీవు తోలివేశావు, నీవు భయంకరమైన పేరు తెచ్చుకున్నావు, నీ సొంత జనులు, నీవు బయలుదేరావు, నీ జనులైన ఇశ్రాయేలీయులకు నీవిలాగ చేశావు. కనుక నీవు వారికి దేవుడు అయి ఉన్నావు, నీ దాసుని గురించి మాట్లాడుతున్నావు. నీ పేరు ఎన్నటికీ స్థిరపరచబడేటట్లుగా చూడండి, ఇక్కడ నీవు దేవుడవు, నీవే 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 అని మాట్లాడుతూ నీ సన్నిధి అంటూ 10-15 పర్యాయాలు నీవు అంటున్నాడు. దెన్ హూ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సీన్ అండ్ సిచ్యుయేషన్? గాడ్ అలోన్, దేవుడు అక్కడే. ఇశ్రాయేలీయులను విమోచించిన విమోచనలో దేవునిది పాత్ర స్వయంగా ఉంది. వింటున్నారా? కొంచెం వెనక్కి వెళ్ళి వాక్యం చెప్పాలి మీకు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో కొంచెం చరిత్ర చెప్పాలి మీకు అర్థం కావటానికి. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 400 సంవత్సరాలు దాసులు అవుతారని చాలా తేటగా చెప్పాడు. 14వ వచనంలో 13వ వచనంలో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో వారికి నేనే తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తి చేత వారు బయలుదేరి వచ్చేట్లుగా చేస్తాను అన్నాడు. అర్థమవుతుందా? అబ్రహాముకి అప్పటికి సంతానం ఉన్నారా? లేరు. అబ్రహామునకు ఇస్సాకు జన్మించాడా? అప్పటికి లేరు. 16వ అధ్యాయంలో కదా అబ్రహాము భార్య అయిన శారా హాగర్ని ఇచ్చింది. అంటే ఇష్మాయిల్ కూడా పుట్టక పూర్వం. సంతానం గురించి మాట్లాడుతూ 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ప్రణాళిక ఎవరిది? దేవుడిది. అబ్రహాము సంతానం చేసుకున్న దాని వల్ల వెళ్ళలేదు అక్కడికి.
ఆయన ప్లాన్ చేశాడు కాబట్టి వాళ్ళు వెళ్తారు. అదే మరలా ఆదికాండం 45వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడని తండ్రికి తెలపబడింది. తెలపబడినప్పుడు యోసేపు అడుగుతాడు, నాయన మా దగ్గరికి వచ్చేసేయి, ఐగుప్తుకు వచ్చేయమని. ఐగుప్తుకు వెళ్ళటానికి దావీదు యాకోబు గారికి ఇష్టం లేదు. యాకోబు ఆలోచన చేస్తుంటే దేవుడే అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 46వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, దేవుడు రాత్రి దర్శనమందు యాకోబు యాకోబు అని పిలిచినందుకు చిత్తం ప్రభువను, నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. అబ్రహాం గారితో చెప్పాడు ఎవరు సంతానం లేనప్పుడు. ఆ సంతానం వచ్చేసారు, యాకోబు పిల్లలు పుట్టేశారు. యాకోబు 11వ కుమారుడు యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్లాల్సిన ప్రణాళిక ఎవరు చెబుతున్నారు? మళ్ళీ దేవుడే చెబుతున్నాడు. వింటున్నారా? గంభీరమైన వాక్యం అండి. దేవుడే చెబుతున్నాడు. ఏమని? నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు నిశ్చయంగా నిన్ను తిరిగి వెనకకు తీసుకుని వస్తాను. నిశ్చయంగా నేను నిన్ను వెనకకు తీసుకుని వస్తాను. యాకోబు చనిపోయాడు, తర్వాత యోసేపు కూడా చనిపోయాడు. యోసేపు చనిపోయిన సందర్భంలో యోసేపు సహోదరులతో పిలిచి చెప్పినటువంటి మాట 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అర్థమవుతుందా? ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళాలనే ప్రణాళిక అబ్రహామునకు సంతానము లేనప్పుడే దేవుడు చెప్పాడు. యాకోబు కుమారులు 70 మందిగా మనములతో ఉన్నప్పుడే యాకోబుకు చెప్పాడు. వారు యోసేపు అనంతరం కాల్బలంగా వృద్ధి చెందిన తర్వాత యోసేపు ద్వారా చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేప్పటికి, మోషే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచాను, వారిని పనులలో పెట్టుచున్న కష్టము నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారిని చేర్చుటకు నేను దిగి వచ్చాను. చూడండి, ఇశ్రాయేలీయుల విమోచన కొరకైన దైవ ప్రణాళికలో దేవుని యొక్క జోక్యం ఉన్నతమైనది, గొప్పది. అందుకని అంటున్నాడు, నీ జనము వంటి జనము ఏది లేదు, నీవు విమోచించిన నీ జనుల ఎదుట నీవు నిలవు, నీకు అనేక జనులను తోలివేసి మహాభయంకరమైన పేరు తెచ్చుకున్నావు. వారు నీ సొంత జనులగునట్లు నీవు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. ఎప్పుడు బయలుదేరాడు దేవుడు? చెప్పండి మీరు నాకు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే యేసును నమ్మకుండా ఉండలేరు మీరు. ఎప్పుడు బయలుదేరాడు? అబ్రహాం గారితో ప్రయాణం అయ్యాడు ఆయన జర్నీ. నీ వెళ్ళే చోటల్లా నేను వస్తానన్నాడు అబ్రహాం. యాకోబుతో చెప్పాడు, నువ్వు వెళ్ళే చోటల్లా నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. అలాగే యాకోబుతో చెబుతున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నేను కూడా నీతో వస్తున్నాను అన్నాడు. దేవుడు తన ప్రజలతో ప్రయాణం చేస్తున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. దేవుడు యాకోబుతో ఐగుప్తుకి వెళ్ళాడు, ఆ ప్రజలతో ఉన్నాడు. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడుకుంటాను, నీతో నేను వస్తాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, విమోచించు, నేను దిగొచ్చేసాను, ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకొస్తాను. 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించినప్పుడు దేవుడు వారితోటే ఉన్నాడు. మందసంలో ప్రత్యక్ష సన్నిధినిచ్చి వారితో వారి మధ్యన ఉన్నాడు. వారిని కనాను భూభాగానికి చేర్చినప్పుడు యెహోషువకు చెప్పాడు, నేను నీతో కూడా ఉన్నానని. ఆయన అలా ఉంటూ ఉండటం ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి కూడా ఉంటూనే ఉన్నాడు. మానవులు ఆయన దగ్గర ఉండలేకపోతున్నారు, కానీ దేవుడు ఆయన వస్తూనే ఉన్నాడు.
ఆఖరికి గ్రేట్ కమిషన్ ఇస్తూ అపోస్తలకు కూడా చెప్పాడు. ఏమనంటే, సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీతో ఉన్నాను. వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈస్. ఎంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోనికి రావాలనే సందేశం నీకు ఇవ్వటమే ఉన్నతమైనటువంటిది. దీని యందు నీవు ఆలోచన కలిగి నీ హృదయమునందు విశ్వసించి ప్రభువుని అంగీకరించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఏమిటంటే, నీవు మహాభయంకరుడు అని పేరు తెచ్చుకున్నా వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించడానికి నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీకు జనులగునట్లుగా నీవు అలాగ చేసావు అన్నాడు. ఈ ప్రణాళిక చెప్పడానికి 2-3 రోజులు పడద్దండి. ఇదంత గంభీరమైన సబ్జెక్టు. గ్రహించండి. నువ్వు బయలుదేరొచ్చావయ్యా నీ జనులుగా చేసుకోవటానికి, నీ సొంత జనులుగా చేసుకోవటానికి, నీ ప్రజలుగా చేసుకోవటానికి, నీ జనులైనట్టుగా నీవే ఇలాగ చేశావు. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. 22వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తాను. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని వ్రాయబడింది. కనుక మన ప్రమేయం ఏమీ లేదండి. మన రక్షణలో మన ప్రమేయం లేనే లేదు. ఆయనే మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆదాము మౌనముగా నిలిచి ఉన్నాడు. చర్మపు చొక్కాయలు చేయించింది ఆయనే, తొడిగించింది కూడా ఆయనే. ఏమిటి ఆదాము పాత్ర అంటే, ఆదాము మౌనంగా నిలబడి అంగీకరించాడంతే. మన పాత్ర ఏమిటి? రక్షణ కార్యం అంతా ఆయనే చేశాడు. మనం అంగీకరిస్తే చాలు, ధరింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ రక్షణ కొరకు ఏం చేసుకోక్కర్లేదు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే ఇస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు ఆయన్ని. నీ హృదయం ముందు విశ్వసించి నీ నోటితో ఆయన నీ ప్రభువుని ఒప్పుకుంటే చాలు, ఆయన నీకు రక్షణ ఇచ్చేస్తాడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సోదరుడా, సోదరి, ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రణాళిక కలిగిన వాడు. ఆ ప్రణాళిక నా పట్ల నీ పట్ల ఉండటం ఎంత గొప్పది. ఈరోజు అనేక మంది గొప్పవారికి ఆలోచనే లేదు. అనేక మంది విద్యార్థికులకి సత్యమును గుర్చిన పరిజ్ఞానం లేదు. అందుకే చంటి బిడ్డల నోట స్తోత్రాలు సిద్ధింపజేస్తున్నావన్నాడు. కనుక జ్ఞానము లేని వారికి నీవు తెరిచిన ఈ ధననిధి అయిన వాక్యమును బట్టి ప్రభువును స్తుతించాలి. ఈ రాత్రికాలం వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబాలు, కీర్తిశేషులు కటికల ఇమ్మానుయేలు గారి జ్ఞాపకార్థం విజయలక్ష్మి గారు, చిరుగుడి బ్రదర్స్ సహకారం ఇస్తున్నారు. ఇమ్మానుయేలు గారి కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రభువును ప్రార్థన చేద్దాం. విజయలక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే నా సహోదరుడు కారుపాటి సుధాకర్ గారు 2007వ సంవత్సరంలో ప్రభువును నిద్రించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కుటుంబాన్ని ప్రభు ఆదరిస్తున్నందున ప్రభువుని స్తుతిస్తూ ఈ ఎపిసోడ్కు సహకారం మా తల్లిదండ్రులు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు మరియు మా తల్లి గారు సరోజిని గారు సహకారాన్ని ఇస్తున్నారు. మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించమని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 1వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం విన్న ప్రజలను ఆలోచింప చేయండి. నీవు రక్షణార్థమై ఎంత ముందుకొచ్చావు ప్రభువా. మీ సంకల్పం గొప్పది, అందులో మేము ఉండటం మరీ గొప్పది. మిమ్మల్ని అంగీకరించే భాగ్యం మా ప్రేక్షకులందరికీ దయచేయండి. ఈ రాత్రి వాక్యం విన్న వారు నిర్లక్ష్యం చేయక లోబడినట్లు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.